రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రజలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఫైర్ అయ్యారు. కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా నమ్ముతున్నారని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయమన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్లో సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నేతలు, క్యాడర్ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వాసుదేవ్ కన్నా అండ్ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ టీం అందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఉల్కాపూర్ నుండి కూడా వచ్చిన సోదరులకు కూడా రామ్మోహన్ అండ్ టీం వాళ్ళకు కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర కూడా కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వస్తే నీ రాష్ట్రం బాగుంటుందనే విశ్వాసం ఈరోజు ప్రజలలో రోజు రోజుకు పెరుగుతుంది. మొన్న ఏదో జిమ్మిక్కులు చేసి మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నంతో జిమ్మిక్కులు చేసి గెలిచిండ్రు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మున్సిపాలిటీస్ కూడా ఏ విధంగా వాళ్ళు కైవసం చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో అన్ని మున్సిపాలిటీస్లలో బాగా పోటీ ఇచ్చి వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీకి మున్సిపాలిటీలో ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్ని మున్సిపాలిటీల్లో కూడా బాగా గట్టిగా ఫైట్ చేసి ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ రావాలని కోరుకున్నారు. అయినా కొన్ని అధికార పార్టీ కాబట్టి కొన్ని జిమ్మికులతో ఈరోజు కొన్ని కోల్పోయి ఉండొచ్చు. కానీ ఓట్ల పరంగా చూసినా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. స్పష్టంగా అర్థమైంది. 54 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 47 కౌన్సిలర్లు మన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడే తేలిపోతూ ఉంది ఏ విధంగా గెలిచినాం అనేది. సంపూర్ణ మెజార్టీ ఉన్న ఇబ్రాహీంపట్నం లాంటి మున్సిపాలిటీని కూడా ఏ విధంగా కైవసం చేసుకోవాలని ఎన్ని రకాల నాటకాలు ఆడుతుంది రూలింగ్ పార్టీ అనేది ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగానే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే సోయి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పాలన చేస్తున్న పార్టీకి లేదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి స్థానికంగా ప్రజలు ఎక్కడ తీర్పిస్తే అక్కడ యాక్సెప్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఏమైనా చేసి ఏదో ఒక రకంగా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలనే ఇది ఎక్కువ ఈరోజు ఆరాటం చూస్తూ ఉన్నాం. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇదే ఈరోజు ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ ప్రభుత్వానికి రేపు మండల ఎలక్షన్స్లలో, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెడతారు.